లాంటి ఒక మంచి అవకాశాన్ని మన ముందు తీసుకొచ్చి ఉంటున్నాయి. కనుక నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ పొద్దున్న వేళలో ప్రియులారా, ప్రతిరోజు మనము దేవుని వాక్యము ఎంతగానో భయభీతిగా మనము ధ్యానించుకుంటున్నాము, వింటున్నాము. మరి వినే వాక్యాలు సాధారణంగా కొత్తవి కావు, అన్ని మనం వినినవి, మరి అన్ని మనము ధ్యానించుకొని ఉన్నవి. అయితే ఇక్కడ ఈ పొద్దున వేళలో దేవుడు నాకు అనుగ్రహించిన సందేశము లో వెళ్ళక ముందు ఒక మాట జ్ఞాపకపరచుకోవాలని కోరుకుంటున్నాను. మనకు ఎంత వాక్యము తెలుసు అనేది గొప్పది కాదు, ఏ కార్యాలు ఎన్ని విషయాలు మనకు తెలుసు అనేది గొప్పది కాదు కానీ ఈ విషయములను ఎంతవరకు మనము మన అనుభవ జీవితంలో మనం పాటిస్తున్నాము అది ముఖ్యము. తెలుసుకున్న సత్యాన్ని ఒక ప్రతిఫలము మనం నిజంగా అనుభవించాలంటే మనము పరిస్థితికి విరోధముగా నడవవలసి ఉంటుంది. అంటే మాటానుసారంగా మనల్ని మనం సమర్పించుకోవాల్సి ఉంటుంది. సామాజికంగా, కుటుంబంగా కొన్ని విషయాల్లో మనకు అసాధ్యమైనదిగా ఉంటుంది, అది ఎలాగా జరుగుతుంది అనుకోవచ్చు. కానీ పట్టింపుతో పాటు మాట మీద మీకు నమ్మకం ఉంది అనే భావముతో పాటు మనము వాక్యాన్ని పాటించడానికి సమర్పించుకునేటలా ఆ వాక్యం యొక్క గొప్ప దీవెనలను మనం అనుభవించుకోగలం. అదే అనుభవ జీవితం. కనుకనే కొన్నిసార్లు మనం అంటాము, క్రైస్తవ జీవితం అనేది ఏదో ఒక ఇన్హెరిటెన్స్ కాదు. మా తల్లిదండ్రులు క్రైస్తవులు కనుకనే నేను కూడా క్రైస్తవుగా ఉన్నాను అని కాదు, కానీ క్రైస్తవ జీవితం అనేది అది ఒక అనుభవ జీవితం. అది మనం అనుభవించి రుచి చూడవలసి ఉంటుంది. ఎంతగా మనము సమర్పించుకుంటామో అంతగా దేవునికి దగ్గరగా ఉంటాము. మరి దేవుని హస్తంలో మనం వాడబడే వాళ్ళగా మారుతూ ఉంటాము. కనుకని ఈ పొద్దున్న వేళలో చిన్న ఒక వాక్యము దేవుడు అనుకొని రీతిగా ఎప్పుడైతే నాకు తెలిసిందో, మరి నాతో గడిచిన దినాలలో దేవుడు నన్ను ఎంతగానో దీవించి బలపరిచి ఉంటున్నారు. కొన్ని సమస్యలను మనం గమనించినప్పుడు మనం ఎంతగానో సహించుకొని ఉంటుండగా అంతగా మన మీదికి మరి వేదనలు, బాధలు, శోధనలు రానై ఉంటున్నాయి. కనుకనే దేవుణ్ణి నాతో మాట్లాడిన ఒక వాక్యము మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము దాని 34వ వచనము. మనకు అంత తెలిసిన విషయం ఇది. అయితే ఇందులో నుండి కొన్ని మాటలతో పాటు మిమ్మల్ని బలపరచాలని కోరుకుంటున్నాను. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి తల ఉంచుకుందామా. ప్రభువా, నీ వాక్యం ఎదుట వచ్చి ఉంటున్నాము తండ్రి. ప్రేమగల నా దేవా, నీ వాక్యము వెలుగులోనికి మా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నడిపించుము నాయన. దీనులము నాయన. ప్రభా, రేపటి గురించి చింతించవద్దని మాకు సెలవిచ్చి ఉన్నావు తండ్రి. ఈ రోజు యొక్క సమస్యలు మాకు చాలానే ఉందని ప్రభా మా వాక్యము సెలవిచ్చిన ప్రకారంగా ప్రభా ఈ రోజు కొరకై నీ తట్టు చూస్తున్నాము. ఈ ప్రొద్దున వేళలో ఈ ప్లాట్ఫామ్ ని నీ హస్తంలో సమర్పించుకుంటున్నాము. పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్యము ద్వారంగా ప్రతి ఒక్కరిని ఓదార్చుము, బలపరచుము నాయన. నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనిస్తున్నాము ఈ వాక్యము చూడగానే చింత, మనం దేని గురించి కూడా చింతించకూడదు అని. చింత అనేది మరి ప్రతి ఒక్కరము ప్రార్థన వీరులము. మరి ప్రతి విషయము మనం గమనించినలా చింత అనేది ప్రతిరోజు కూడా ఒక కొత్తగా మనము ఎదుర్కొంటున్నాము. చింత గురించి చెప్పాలంటే ఎవరు కూడా ఈ చింత అనే విషయములో నుండి తప్పించుకోలేదు. ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల నుండి తీసుకో వృద్ధాప వయసు వాళ్ళ వరకు చింత అనేది ప్రతి ఒక్కరిని పీడిస్తూ ఉంటుంది ఏదో ఒక విషయముగా. అయితే ఇక్కడ మనము గమనించినలా వరి మనము దేవుని దైవజనులుగా ఉంటున్న కారణంగా మనం చింత అనేది దేవుని యొక్క హృదయంలో ఒక పుండు లాంటిదంట. మరి చింత అనేది ఎలాగంటే అది మనం దేవుని పరుస్తున్నామంట. చింతించిన కారణంగా, చింతించకుడి అని చెప్పిన తర్వాత కూడా మనం చింతించిన ఎడల మనకు పలకరించిన దేవుని మన ఘనవీన పరిచినట్టుగా ఉంటుందంట. మరి చింత అనేది అది మన విశ్వాసానికి విరోధమైనదిగా ఉంటుంది. ఆపోజిట్ టు ఫెయిత్. వరీ ఈజ్ అన్ ఆపోజిట్ టు అవర్ ఫెయిత్. కనుకనే నా ప్రియులారా, ఇది సాధారణమైన ఒక విషయం. చింత లేనిది ఎవరు ఉండలేము, చింతించకుండా. అయితే మనం ఒక విషయం మర్చిపోకూడదు. చింత, పట్టింపు, ఈ రెండు విషయాలు వేరే అయినవి.
చింత అనేది అవసరం లేని జరగలేని కార్యాన్ని జరగబోతుంది కదా. మనము మొన్న ఒక సంభవము దిల్సుఖ్ నగర్ లో మనం చూసి ఉంటున్నాము. ఒక స్త్రీ గడిచిన సంవత్సరము పై గదిలో కింద గది అద్దుకిచ్చి పై గదిలో ఆమె ఉంటుండగా కింద ఉన్న గది వాళ్ళకు కోవిడ్ రాగానే ఆమె చింతించి, అయ్యో ఇప్పుడు వీళ్ళకి వచ్చింది కదా, ఇప్పుడు రేపు నాకు కూడా వచ్చేస్తుంది కదా, ఎట్లా ఎట్లా అని దాన్ని తట్టుకోలేక ఆమె ఉరి వేసుకొని చనిపోయిందండి. న్యూస్ పేపర్ లో వచ్చిన విషయం. అంటే కారణం ఏంటంటే ఇలాగా జరగని విషయాన్ని గురించి ఇలాగా జరుగుతుంది అని చెప్పి మన మనస్సును మనము వేదన పరుచుకుంటున్నాం. మనసునే కాదు, మన విశ్వాసానికి మనము గాయపరుచుకుంటున్నాం. కనుక నేను ప్రియులారా, చింత అనే మాట అది చాలా సులువు, చాలా సామాన్యమైనది. అయితే మనం కానీ ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే మనం ఎల్లప్పుడూ దేవుని యందు బలపడి ఉండాల, దేవుని యందు నమ్మకము ఉండాల. చూడండి, చింత అనేది ఎంత జ్ఞానవంతునికి ఒక చింత ఉందంట. అయ్యో నేను ఇంత జ్ఞానవంతునిగా ఉన్నానే ఎలాగా అని. మరి ఎవరైతే హుషారుగా ఉంటారో ఆ హుషారు వానికి కూడా చింత ఉందంట. ఎంత వాడు హుషారు ఉన్నప్పటికీ కూడా ఎంతని మోసపరిచిన కానీ అయ్యో నేను ఎట్లాగా ఇంటెలిజెంట్, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు కదా అని అది ఒక చింత ఉందంట. మరి ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళకు ఒక చింత ఉందంట. అయ్యో ఈ ధనం రేపటి కొద్దిగా తక్కువైపోతే ఏమవుతుందో నా భవిష్యత్తు అని అనవసరమైన చింతలు. అలాగనే దరిద్రునికి కూడా ఒక చింత ఉందంట. రేపటి నా దగ్గర లేవే కదా రేపటికి ఎలాగా అని. సో ఇక్కడ మనం చదువుకున్న భాగము గురించి మనం గమనించినలా మనము రేపటి గురించి చింతించే వారుగా ఉంటాము చాలా మట్టికి. దైవ వాక్యానుసారంగా మనం కొన్ని విషయాలని గమనించినట్లా ఇదే ఒక 6వ అధ్యాయంలో 25 నుండి మనం చదువుకోవాలా. యాక్చువల్లీ సమయము నాకు అనుగ్రహించిన సమయంలో ముగించుకోవాలనే ఉద్దేశంతో పాటు చింత అనేది ఇది ఎలాగా మనకు మన విశ్వాసానికి ఇది దెబ్బతీస్తుంది, ఎలాగా మనల్ని మనం ఆత్మికంగా పొందుకోవలసిన విషయాన్ని పొందుకోలేక మనకు ఆటంకపరచబడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, నీవు నేను ఏర్పరచబడిన ఒక వంశము, నీవు నేను ఆత్మ ద్వారా జీవింపబడి ఉన్న ఒక విషయం అనేది మనం మర్చిపోకూడదు. ఆత్మ దేవుని వద్ద నుండి వచ్చి ఉంటున్న కారణంగా ఈ ఆత్మలో ఎప్పుడైనా కానీ ఆత్మకు విరోధమైన ఏదైనా సరే వచ్చినప్పుడు పరిశుద్ధ ఆత్మ మనల్ని నడిపించదు. మనము పని చేస్తాము, మన జ్ఞానముతో పాటు మన బలముతో పాటు మనము దాన్ని ముందుకు తోస్తూ ఉంటాము, కానీ ఆత్మ వలన రావలసిన ఫలితాలు మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకు? ఆత్మను మనము గాయపరిచి ఉంటున్న కారణంగా. చింత అనేది కూడా అది ఒక అలాంటి విషయం. మనలో ఉత్సాహ కలిగించే ఆత్మ, మనలో రక్షణ యొక్క ఆనందాన్ని పుట్టించే మనం ఆత్మ. మనం పాటలు పాడుకుంటున్నప్పుడు మనం చూడండి, ధ్యానపూర్వకంగా పాడుతుంటున్నప్పుడు మనకే తెలియక ఒక విధమైన హుషారుతనము లేకపోతే ఒక విధమైన ఉజ్జీవము లాంటి ఆత్మ మనలో ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది అవును అని మనం దాన్ని గమనిస్తుంటున్నాం. కానీ ఎప్పుడైతే చింత అని వస్తుంటుందో ఇదే ఒక ఉత్సాహాన్ని అది ననిచేదిగా ఉంటుంది, ఒత్తేసేదిగా ఉంటుంది. కనుకనే నా ప్రియులారా, చిన్న విషయమే కానీ దీన్ని మనము చాలా శ్రద్ధగా పాటించవలసి ఉంటుంది. మనం ఎప్పుడైతే దీన్ని దేవుని తట్టు మనం సమర్పించుకొని ముందుకు సాగుతా ఉంటామో అప్పుడు దేవుని యొక్క మహా గొప్ప కార్యాలను మనం చూడగలం. కనుకనే ఇక్కడ కొన్ని పాఠాలు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే 25వ వచనంలో గమనించినట్లుగా ఏ దేవుడైతే మనల్ని సృష్టించి ఉంటున్నారో ఆ దేవుని యందు మనము మన జీవితం యొక్క ప్రతి కోరికల కొరకై మనం నమ్మకంగా ఉండాలి. ప్రతి ఒక్క విషయం కొరకై మనం దేవుని యందు నమ్మకంగా ఉండాలి. పిలిచిన వాడు నమ్మతగినవాడు అని మనము నిజంగా వాక్యము అది నిజమైనదిగా ఉంటే మిమ్మును చింతించే మీ హృదయాన్ని కునుగ చేసే ప్రతి ఒక్క విషయములలో కూడా దేవునికి సమర్పించుకోండి. ఆయన మీ గురించి చింతించే దేవుడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంటుంది. కనుకనే 25వ వచనంలో మనం గమనించిన అక్కడ మనము అందువల్ల నేను ఏమి తిందుమో ఏమి తాగుదమో అంటే చాలా టైం తీసుకోకుండా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమో ధరించుకుందామో అని అక్కడ దాని గురించి మనం ఎల్లప్పుడూ మనం దాని గురించి చింతించే వాళ్ళగా ఉంటున్నాం. చింతించాలని నేను అంటలేను, మనం చింతించకూడదు. నేను చెప్పాను కదా, ఒకటి చింత వేరే,
పట్టించుకోవడం వేరే. మనం పట్టించుకోవాలి మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, మన కొన్ని పనులు ఏదైతే మనం చేయబోతున్నామో దాని గురించి మనం పట్టించుకోవాలి. ప్రార్థన పూర్వకంగా దాన్ని ధ్యానించాలి. కానీ అది ఒక చింతగా మారకూడదు. అయ్యో ఎలాగా, అబ్బా ఎలాగా, ఏం చేయాలి, ఇది లేదే అది లేదే అనేది. ప్రియులారా, మనం అలాగా చేసినప్పుడు మన విలువైన విశ్వాసం యొక్క బలాన్ని మనం కూలిపోతా ఉంటాం. మనకు తెలియదు. మనం అనుకుంటాము చింతించిన కారణంగా ఆత్మీకంగా మనం ఎంతో చింతపడే వాళ్ళుగా ఉంటున్నామని. అలా కాదు. చింతించడం కారణంగా మన ఆత్మని దుఃఖపరుస్తున్నాము. కనుకనే ప్రియులారా, కొన్ని విషయాలు మనము చింతించిన కారణంగా అమూల్యమైన ఈ రోజు యొక్క ఆనందాన్ని మనం పొడుగుకుంటున్నాం. రేపటి గురించి చింతించి ఈ రోజు యొక్క అమూల్యమైన దీవెనలను మనము వదులుకుంటున్నాము. కనుకనే మనము చాలా శ్రద్ధగా ఉండాలి మన యొక్క జీవిత విశ్వాస యాత్రలో. ఇక్కడ మనం చూస్తుంటున్నాము. అయితే మొదటిది, మనము దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, నమ్మతగిన దేవుడు. కనుకనే ప్రతి ఒక్క చిన్న విషయం మొదలుకొని, వస్త్రం ఏంది, భోజనం ఏంది, త్రాగడం ఏంది, అన్ని విషయాలకి దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. మనము ఇంకా విస్తారంగా వెళ్ళాలంటే మరి ఇజ్రాయేలీల యొక్క యాత్ర, కానాన్ వైపు యాత్ర వెళుతున్నప్పుడు అక్కడ అనేక విషయాలు ఉంటున్నాయి. వాళ్ళు చెప్పులు అరగలేదంట, వాళ్ళు వేసుకున్న దుస్తులు అది మారలేదంట. 40 సంవత్సరాలు వాళ్ళు అలాగనే నడిచి ఉంటున్నారని వాక్యం మనకు సెలవిస్తుంటుంది. పిలిచిన వాడు వాళ్ళు నమ్మి బయలుదేరి ఉంటున్న కారణంగా దాని గురించి దేవుడు వాళ్ళ గమనించి ఉంటున్నాం. కనుకనే ప్రియులారా, రెఫరెన్స్ చాలా ఉన్నాయి. సమయము లో ముగించుకోవాలనే ఉద్దేశంతో పాటు ముందుకు సాగుతున్నాను. రెండవదిగా, మన యొక్క భవిష్యత్తు గురించి మనం చింతించి ఈ రోజు యొక్క దీవెనలను మనం పొడుగుట్టుకుంటున్నాం. ఈ రోజు యొక్క ఆనందాన్ని మనం అణచుకుంటున్నాం. భవిష్యత్తు గురించి మనం చింతించి రేపేమవుతుందో భవిష్యత్తు ఎలాగో అది ఎలాగా దాని గురించి ఎక్కువగా మన మనసులో దాని గురించి కలవరపడి ఈ రోజు ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించిన దీవెనలను మనం పొడుగొట్టుకుంటున్నాం, దాన్ని అనుభవించుకోలేకపోతుంటున్నాం, కృతజ్ఞత లేకుండా పోతుంటున్నాం. ఏదో రాత్రి కాగానే ప్రభువా రోజంతటా నువ్వు నన్ను నడిపించి ఉన్నావు అని మనము ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. కానీ అనుభవం, ఈ రోజు మనం అనుభవం ద్వారా అనుభవించవలసిన ఆ విషయాన్ని మనం వదులుకుంటున్నాం. ఎందుకంటే మన మనస్సులో, మన హృదయాలలో అంత చింత గురించి నిండుగా ఉంటున్నాయి. అదే 26వ వచనంలో మనం చూస్తుంటాం. చింత, అనవసరమైన చింత. మూడోది, చింత అనేది అది మనకు మేలు చేయదు. చింతించి అది మనకు మేలు చేయదు, కీడే చేస్తుంది. చింతించే హృదయం ఎప్పుడు చింతించే వాళ్ళు అనేక విధమైన రోగానికి గురి అయిపోతుంటున్నాం. లేని విషయాలని చింతించి మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. మనకు తెలియదో ఏమో కానీ మనం ఏదైతే చింతించినప్పుడు మన బ్రెయిన్ పని చేస్తుంది, మన నరాలు పని చేస్తుంది, మన హార్ట్, బ్లడ్ సర్క్యులేషన్ పనిచేస్తుంది. ఇది అంతా అవసరమైన రీతిగా అంటే ఎక్కువగా అది పని చేయడానికి మొదలు పెడుతుంది. కనుకనే లేని బీపీకి, లేని షుగర్కి, లేని దానికి అన్నిటికీ మనం గురి అయిపోతుంటాం. అది మనం గమనిస్తలేము. మనం ఏమనుకుంటాం, అయ్యో మనం ఎంత బాధ్యత వాళ్ళము, మనకు చింత ఉంది, వాళ్ళ నిండా మనకు చింత ఉందని మనం అనుకుంటున్నాం. కానీ అది మనకు ఎంత కీడు చేస్తుందో అనే విషయాన్ని మనం తలుచుకోలేకపోతున్నాం. కనుకనే నా ప్రియులారా, జాగ్రత్తగా ఉండాల్సి. నేను చెప్పాను కనుకనే వాక్యం తెలిసినంత మాత్రము సరిపోదు, కానీ దాన్ని పాటించడానికి మనం సమర్పించుకోవాలి. దాని కొరకై నేను ఏర్పరిచి ఉన్నాము. పాటించినప్పుడే దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంటుంది. దేవుని యొక్క నామము హెచ్చింపబడాలంటే, దేవుని యొక్క నామము మహిమపరచబడాలంటే వాక్యానుసారంగా మనం నడుచుకోవడానికి మనం ప్రయత్నించాలి. కనుకనే చింత అనేది అమూల్యమైన ఆనందాన్ని, కుటుంబ ఆనందాన్ని మనం పొడగొట్టుకుంటున్నాం. భార్య బిడ్డలు ఏదో సంతోషంగా మనతో ఏదో పంచుకుంటున్నారు, కానీ మన మనసులంతా లేని చింతలను గురించి కలవర. వాళ్ళు చెప్పిన మాట వినట్టుగా ఉంటాం. అక్కడ ఆ కుటుంబ ఆనందాన్ని మనము పొడగొట్టుకుంటున్నాం ప్రియులారా. కనుకనే చింత అనేది అది ఏదో ఒక సాధారణమైన శబ్దం అనుకోకూడదు. అది చాలా భయంకరమైన అది ఒక వ్యాధి అన్నట్టుగా. కనుకనే మనం ఎక్కువగా చింతించుకోకుండా మనకు దేవుని తట్టు సమర్పించుకుంటూ ముందుకు పోవాలి.
నాలుగోది, తన యందు నమ్మకం ఉంచిన వాళ్ళని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. చూడండి, దాని 28 నుండి 36 అధ్యాయము 28 నుండి 30 వరకు మనం చదవాలి, టైం లేదు. అయితే మీ తండ్రికి ఇది తెలుసునో మీకు కావాల్సి ఉందని. అన్యులు దీని గురించి చింతిస్తారు, ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని అన్యులు చింతిస్తారు. కానీ నిన్ను పిలిచిన నీ దేవుడు, నీ తండ్రికి ఇది సమస్త తెలుసును, నీకు ఇది కావాల్సి ఉందని. అయితే ఎప్పుడు కావాలనో అప్పుడే ఇస్తాడు. ఒక విషయము మనం మర్చిపోకూడదు. God he promises to meet all our real needs, but not necessarily all our desires. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. మనది ఏది అయితే అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరాలు దేవుడు చూసుకుంటాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ప్రతి కోరికలను దేవుడు నెరవేర్చు. కోరికలు వేరే, అవసరాలు వేరే. ఈ రోజు నాకు కావాల్సింది ఏంటిది అనేది అవసరాలు. అవసరం లేనిది ఏంటిది? 2 వీలర్ ఉంటే 4 వీలర్ కావాలి, ఒక 2 బెడ్రూమ్ ఉంటే చాలు, ఒక 2 అంతస్తు బిల్డింగ్ కావాలి. అంటే ఉన్న దానితో పాటు మనం తృప్తి పొందకుండా ఇంకా డిస్కంటెంట్మెంట్, ఎక్కువగా కోరికలు. ఇది కోరిక అంటున్నాం. కోరికకు ఒక సీమ ఉండదు, కోరిక చాలా లిస్ట్ ఉంటుంది. కానీ అవసరాలు ఏందో చాలా సులువుగా ఒకటి దేవుడు మనకు నేర్పించింది. మన ప్రభు ప్రార్థనలో మనం చూస్తుంటున్నాం. దేవుడు ఏమంటున్నాడు? నేటి అని అక్కడ మనం చూస్తుంటాం. చూడండి, నేను అది ఒక వాక్యం, మా అనుదిన ఆహారము అని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏంది? మా నెల ఆహారము నేడు మాకు దయచెయ్యము అని రాయబడి లేదు. మా ఒక నెల ఒక ఆహారము నేడు మాకు దయచెయ్యమని రాయలేదు. అక్కడ ప్రభు ఏమంటున్నాడు? మన అనుదిన ఆహారము నేడు మాకు దయచెయ్యము. ఈ రోజు అవసరము, ఈ రోజు, రేపటి గురించి ఎందుకు? ఈ రోజు ఉదయించిన సూర్యుని యొక్క కిరణాలు అనేకులు చూడలేక నిద్రించుతారు. నీ మీదికి విటమిన్ డి, దాన్ని అనుభవించుకోవాలి. ఈ రోజు ఒక చల్లని గాలి, మార్నింగ్ అవర్స్ లో సహవాసం, ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడ కూర్చొని లేని దాని గురించి మనం చింతిస్తే ఈ అమూల్యమైన ఒక సహవాసంలో ద్వారా రాబోయే ఆ దీవెనలను మనం పొడగొట్టుకుంటున్నాం. కనుకనే ప్రియులారా, చింత అనేది మనకు చాలా మట్టికి మంచిది అనుకుంటాం. అయ్యో, నేను చింతించకపోతే ఎలాగా నేను సిద్ధపడతానని. కాదు ప్రియులారా, అవసరాలు వేరే, అది చింతలు వేరే. కనుకనే మనం చాలా శ్రద్ధగా ధ్యానపూర్వకంగా ఉండాలి. మన జీవితంలో నా ప్రియులారా, నేను మీకు చెప్పాలనుకుంటే, దేవుడు ఈ రోజు కొరకై మీకు చాలా పనులు పెట్టి ఉంటున్నాడు. ఆ పనులు చేయాలంటే నీ మనసు సమ్మతించాలి, నీ మనసు అక్కడ ఉండాలి. నువ్వు కోరుకొని అందులో ఎప్పుడైతే పాలు పొందుకుంటావో, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క నడిపింపు, ఆత్మ యొక్క కార్యాలను నీ ద్వారంగా జరగడం నువ్వు చూడగలవు. చిన్నదే ఉండవచ్చు, కానీ మహిమతో కూడినది పనులు నువ్వు చేయగలవు. కానీ నీ మనసులో చింత పుట్టుకొని వచ్చి ఉంటున్న కారణంగా అమూల్యమైన దైవ సముఖమును తునీకరించే వాళ్ళుగా మనం ఉంటాము. కనుకనే ప్రియులారా, సాధారణమైన మాటలే నేను చెప్పవచ్చు, కానీ ఇది క్రియ రూపంగా జరుగుతుంది. నేను అనుభవించి ఉన్నాను. గడిచిన 20 సంవత్సరాలుగా ICPF యొక్క కూడికలు నడిపిస్తున్నాము. దాదాపు 1.5 లక్షల నుండి 2.5 లక్షల వరకు మాకు కావాల్సి ఉంటుంది. ఆరంభంలో అయ్యో డబ్బు లేదు కదా, ఎలాగా మనం ప్లాన్ చేయగలము? అది అవసరం లేదు. దేవుడు చెప్పినాడు, ఈ రోజు మనం కేటాయించిన చెయ్యాలంటే చేయాల. చేతిలో ఉన్న డబ్బుతో పాటు ఆరంభిస్తాము. అయితే 3 రోజు క్యాంపు, 200 నుండి 250 పిల్లలు వచ్చి కూడి ఆరాధించి అనేకులు మారు మనసు పొంది రక్షింపబడతారు, బాప్టిజం కి సమర్పించుకుంటున్నారు, మరి మిషన్ ఛాలెంజ్ కి సమర్పించుకొని అభిషేకం పొందుకొని తిరిగి వెళుతారు. ఆ తిరిగి వెళ్ళే రోజున ఫైనల్ సెటిల్మెంట్ సమయంలో చూడాలి ప్రియులారా, లేని కల్వరు ఎలాగా లేదు. అయినప్పటికీ కూడా నేను ఒకే ఒక మాట మా వాళ్ళతో పాటు చెప్తాను. మన మనస్సు, మన నేత్రం ఎక్కడ కేంద్రించాలంటే ఫలితాల మీద, వచ్చిన పిల్లల మీద,
ఎవరు కూడా మన చూపు నుండి తొలగిపోకూడదు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాక్యం వినాలి. ఆ యొక్క భావంతో పాటు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆఖరి ఎప్పుడైతే సెటిల్మెంట్ పోతామో ఉన్నంత డబ్బుతో పాటు మేము ముగించుకొని ఉంటున్నాము. కొన్ని సార్లు నడిపించే మాకు ఓఎం కావచ్చు, లేకపోతే బర్డీ కావచ్చు, సేవ భారత్ సేవ కావచ్చు, ఇలాంటి స్థలములలో మేము క్యాంపులు నడిపిస్తాం. అయితే వాళ్ళు వచ్చి చూస్తారు వీళ్ళు యవనస్తులకు ఏం బోధిస్తున్నారు ఏమని. అయితే పిల్లల యొక్క మారు మనసును చూచి వాళ్ళ కన్నీళ్లను చూచినప్పుడు, ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు కన్నీళ్లతో పాటు యవనస్తులు సమర్పించుకుంటున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూచి వాళ్ళే మనసిపోతున్నారు. వాళ్ళే అంటారు, ఓ బ్రదర్, యూ డోంట్ వరీ అబౌట్ దిస్ థింగ్, గివ్ మీ వాట్ ఎవర్ యూ హ్యావ్ అని. కొన్ని సార్లు కొన్ని తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకుని. ఎందుకంటే మన యొక్క చింత ఏంది? రక్షణ, ఆత్మరక్షణ, దేవుడు నడిపింపు, దేవుని యొక్క కార్యము. మనం కేవలము పని మనుషులము. మనం చింతించినంత మాత్రము వాళ్ళకు ఇది రాదు. అలాగా ప్రియులారా, మనం దేని కొరకు కూడా దేవుని యొక్క కార్యం వచ్చినప్పుడు ఒక అడుగు ముందు పెట్టాలా. మరి చింత అనేది అడుగుని మనల్ని తల్లాడ చేస్తుంది, నిలవకుండా చేస్తుంది. వెనక పెడదాం, ఇది లేదు కదా, ఇది తగ్గించుకుందాం, అది తగ్గించుకుందాం, ఇది అలాగాని మనల్ని కుడుగ చేస్తుంది. లేదు ప్రియులారా, ఆత్మ చేత ఏది తీర్మానం మీరు తీసుకుంటున్నారో, మీ కుటుంబము విషయమైనా సరే, మీ పిల్లల విషయమైనా సరే, మీ సేవ విషయమైనా సరే, ప్రాత్మలో ఆత్మికంగా ఆత్మ నడిపించినప్పుడు తీసుకున్న తీర్మానంలో నిలకడగా ఉండండి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. ఆయన యొక్క మహా గొప్ప కార్యాలను మీ ద్వారంగా చేయగలడు. మీరు దాన్ని గమనిస్తారు. కనుకనే నా ప్రియులారా, ఈ పొద్దున వేళలో నేను చెప్పిన విషయానికి వస్తుంటున్నాను. మనము దేవుడు తన మీద ఆధారపడి ఉన్న వాళ్ళని ఆయన ఎప్పుడు తునీకరించడు. వాళ్ళకి సహాయానికి తోడ్పడతా ఉంటాం. ఐదోది, మనం చింతించిన కారణంగా మనలో మన విశ్వాసం ఎంత కొదువగా ఉంది, తక్కువగా ఉంది, మనము ఎంతగా మన దేవుని తెలుసుకొని ఉన్నామనేది అది బయలుపరుస్తుంది. మనం ఇంకా దేవుని యందు ఎంత నిలకడగా ఉన్నామనేది అది బయలుపరుస్తుంది. అంటే మన యొక్క worry shows us lack of faith and understanding of God. అంటే మనము మన దేవుని యొక్క సామర్థ్యాన్ని సరిగా ఎరగలేదు, లేకపోతే మనకు నమ్మకము లేదు అని మన యొక్క చింత అనేది అది మనకు బయలుపరుస్తుంది. కనుకనే ప్రియులారా, ఇది ఒక నెగటివ్ ఆటిట్యూడ్ మనకు డెవలప్ చేస్తుంది. ఒక్కసారి నువ్వు చింత కారణంగా వెనక అడుగు పెట్టినావా, ప్రతి ఒక్కసారి ఏ పని అయినా సరే చేయాలనుకుంటున్నప్పుడు ఈ నెగటివ్నెస్, అంటే ఈ యొక్క నెగటివ్ ఆటిట్యూడ్ నిన్ను ఎల్లప్పుడూ నిన్ను బలహీనపరుస్తుంది, నిన్ను కలవరపరుస్తుంది. ఇది అవుతుందా, ఇది సరేనా లేని సందేహాలను పుట్టిస్తూ ఉంటుంది. కనుకనే చేయవలసిన సామర్థ్యముతో పాటు, జయ ఉత్సవముతో పాటు చేయవలసిన పనులను నువ్వు చేయలేకపోతావు. ఎందుకు? చింత నీలో నాటపడి ఉంది, వేరు పాసింది. దాన్ని పీకి పారివేయాలి ప్రియులారా. అప్పుడే దేవుని యొక్క కార్యాలను బలవంతంగా మనం చేయగలము. ఆరోది, జీవితంలో వచ్చే ప్రతి ఒక్క ఛాలెంజెస్, ప్రతి ఒక్క సవాల్ని మనం వదులుకుంటాం. ఎందుకంటే వరీనెస్, చేయలేము, ఇది నా వలన కాదు, మనం అటెంప్ట్ చేయకముందే, పనిని ఆరంభించక ముందే, పనిని అడుగు పెట్టక ముందే ఇది నేను చేయలేను అని ఒక తలంపు మనలో వచ్చేస్తుంది. చింత అనేది అది పుట్టుకొని వస్తుంది. Worrying keeps us from real challenges of God. God wants us to pursue. ఏదైతే దేవుడు మన ద్వారంగా ముందుకు కార్యాలు అనుకుంటారో అది మన చింత, మన హృదయంలో నాటబడిన చింత మనల్ని కునుగ చేస్తుంది, ముందుకు సాగలేక ఆపివేస్తుంది. కనుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాల ప్రియులారా. చింత అనేది ఏదో ఒక సాధారణమైన విషయము, మానవులము ప్రతి ఒక్కరికి చింత ఉంటుంది కదా, నాకు కూడా ఉండడం అది పెద్ద గొప్పది కాదు అనుకోకూడదు. ఇక్కడ మన కొండ ప్రసంగంలో చూస్తే 4 చోట్ల ఇక్కడ డోంట్ టేక్ నో థాట్, చింతించకుడి అనేది మనము చూస్తుంటాం. 25 వచనంలో, 28 వచనాల్లో, 31 వచనంలో గమనించినట్ల దేని గురించి చింతించకూడదు. దీనికి ఎగ్జాంపుల్స్ దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. మన పక్షుల ద్వారాగానో, లేకపోతే మన సాలోమోను వేసుకున్న వస్త్రాల ద్వారంగా,
మరి భోజనం ద్వారా ఇది అన్నిటి గురించి మనకు అక్కడ వివరంగా రాసి ఉంది, కానీ దాని అంతా నేను చెప్పాలంటే ఈ సమయము సరిపోదు. కనుకనే నా ప్రియులారా, మన రేపటి గురించో మనం చింతించుకోడు, ఈ రోజు గురించి. ఈ రోజు ద బ్యూటీ ఆఫ్ టుడే, ద వండర్ఫుల్ డే. వండర్ఫుల్, వాట్ ఏ వండర్ఫుల్ డే అంటాం. టుడే ఈస్ ద వండర్ఫుల్ డే. టుడే ఈస్ ద డే గాడ్ హడ్ గివెన్ us. టుడే ద డే ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. టుడే యూ క్యాన్ మోల్డ్ ద డే. టుడే యూ క్యాన్ fashion the day. Today you can make it more joyful if you want today. But if you think about tomorrow, you cannot. Kanakane priya, don't worry about tomorrow. 2 days we have to be very, very careful. 2 days that you should never worry about. One is yesterday. నిన్నటి గురించి మనం చింతించుకోకూడదు. రెండోది రేపు గురించి మనం చింతించకూడదు. ఈ రోజు మనకు ఇవ్వబడింది. ఈ రోజు నేను ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను. ఈ రోజు రేపటి గురించి నేను ఏం మాట్లాడబోతున్నాను, రేపు ఎలాగా చేయబోతున్నాను, నెట్ వస్తుందో లేదో, మరి అంతా సరిగా ఉంటుందో లేదో, రేపటి గురించి కాదు. రేపటి గురించి నేను చేయలేను. నిన్న జరిగిన విషయాన్ని తిరిగి నేను దాన్ని చేయడానికి నిన్న నేను వెనుక వెళ్ళలేను. కనుకనే నా ప్రియులారా, ఈ రోజు దేవుడు నీకు అనుగ్రహించున్నాడు. ఈ రోజు నీ ప్లాన్ ఏంటిది, ఎలాగా చేయగలవు, ఏం చేస్తున్నావు, లేకపోతే తలంపులో రేపటి గురించి చింతను నింపుకొని ఈ రోజు యొక్క అమూల్యమైన పనులను మళ్ళీ చేసో చేయనట్టుగాను అలాగా చేయకూడదు ప్రియులారా. మనస్సారా చేయడానికి సమర్పించుకో. ఈ రోజు నీది, నీ హస్తంలో ఉంది. ఈ రోజు ఇచ్చిన దేవుడు సమయము నీది ఉంది. ఎలాగా నువ్వు దాన్ని ఉపయోగించుకుంటావు? ఆత్మికంగా ప్రార్థనలోనా, ధ్యానములోనా, ఒకరిని దర్శించడంలోనా, ఒకరిని ఓదార్చడంలోనా, ఒకరికొరకై పోయి ప్రార్థన చేసి చెప్పి రావడానికా, లేకపోతే ఈ రోజు ఏదైనా నచ్చ చెప్తావా, ఏదైనా నీవు నేర్చుకుంటావా, ఏం పాటిస్తావు? ఈ రోజు నీది. ఈ రోజు గురించి నువ్వు ఏది నువ్వు తలుచుకుంటావో అది నువ్వు చేయగలవు. ఎందుకంటే ఈ రోజు నీది, నీకు ఇవ్వబడి ఉంటున్నాయి. కనుకనే నా ప్రియులారా, డోంట్ వరీ అబౌట్ టుమారో. ఇదే మనము 34 వర్స్ లో మనం ఇంకొకసారి నేను మీకు చదివిస్తాను. రేపటి గురించి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ఈ రోజు యొక్క కీడు మనకు చాలు. ఈ రోజు మనది, స్వతంత్రించుకుందాం, ఉపయోగించుకుందాం, ఫలించుకుందాం. చేయవలసిన పనులను ఏదైతే రేపటి కోసం మీద వాయిదా వేయకూడదు. ఈ రోజు చేయాలి. నిన్న ఏదైతే తప్పిపోయినావో చేయవలసింది ఈ రోజు చేయాలి. అది ప్రియులారా, చింతించలేని ఒక మనసు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. చింతకు ఇంకొక మార్గం ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎవరైనా ఒకరు దయచేసి చదవండి. 4వ అధ్యాయము 6వ వచనం. 4:6 ఫిలిపియన్స్. దేనిని గురించి చింతింపడకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానము. చూడండి, ఒక సూత్రము, ఒక మంత్రం అంటామో, ఒక సూత్రం అంటామో, ఒక సొల్యూషన్ అందాం. దేని గురించి చింతింపకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకును కావలి ఉండును. చూడండి, కావలి ఉండు. ఎందుకు కావలి ఉండాలి మన తలంపులకు? అరే, మనం కాచుకోలేమా? చింత అనేది మన కావలిని తీసివేస్తుంది. చింత అనేది మనకు ఉన్న నిర్భయమైన మనస్సును దూరపరిచి భయాన్ని పుట్టిస్తుంది. కనుకనే ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది, రేపటి గురించి మనం మీ చింత యావత్తును దేవుని సమర్పించుకొని ప్రార్థనలో కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేయుడి అని. అప్పుడు దేవుని యొక్క సమస్త సమాధానము మన హృదయంలో పరిపాలిస్తుంటుంది. చూడండి ప్రియులారా, అమూల్యమైన వాక్యాలు. ఇది అనుభవం ద్వారా తెలుసుకోవాలి. సుమా, నేను ఏదో చెప్పేశాను కానీ నేను దాన్ని పాటించకపోతే నా మాటకు విలువ ఉండదు.
కనుకనే మీకు చెప్పక ముందు నేను సిద్ధపడుతున్నాను, నేను దాన్ని పాటిస్తున్నాను. నా జీవితంలో కూడా అనేక శోధనలు ఉన్నాయి, కానీ ఇదంతా దేవుడు నన్ను ఒక స్థిరపరచడానికి, నా ఓపికను పెంచడానికి, నా పేషెన్స్ ను పెంచడానికి, నన్ను ఇంకా ఆరోగ్యంగా ఉంచడానికి కొరకై అనుకుని ప్రతి ఒక్క చింతను నేను తీసుకుని ముందుకు సాగుతూ ఉంటాను. కనుకనే ప్రియులారా, ఈ ప్రొద్దున వేళలో దీంతో నేను ముగించుకుంటున్నాను. ఆఖరిగా, లివింగ్ వన్ డే అట్ ఎ టైం కీప్స్ us ఫ్రమ్ బీయింగ్ కన్స్యూమ్డ్ విత్ వరీనెస్. ఒక్కొక్క రోజు మనం జీవించాలా. ఈ రోజుకి మనం జీవిస్తాం, నిన్నటి కొరకై కాదు, రేపటి కొరకై కాదు, ఈ రోజు కొరకై మనం జీవిస్తాం. ఈ రోజుకు కావాల్సిన వరీనెస్ ఇక్కడ ఏమంటుందంటే, ఇదే మన మత్తయి రాసిన సువార్త దాని 6వ అధ్యాయం 34వ వచనం ఆఖరి భాగము. రేపటి గురించి చింతింపకుడి, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ఏ నాటికి కీడు ఆ నాటికి చాలును. ఏ నాటికి కీడు అంటే ఈ రోజుకి ఉన్నది, దీని గురించి మనం చూడాలి, కానీ రేపటి గురించి కాదు, నిన్నటి గురించి కాదు. కనుకనే ఆఖరి ఒక విషయం ఏంటంటే, లివింగ్ వన్ డే అట్ ఎ టైం కీప్స్ us ఫ్రమ్ బీయింగ్ కన్స్యూమ్డ్ విత్ వరీ. ఒక్కొక్క రోజు మనం జీవించాలా. జీవిస్తే మన యొక్క చింత అనే విషయాన్ని, చింత కారణంగా వచ్చే అనేక విధమైన ఆపత్తులను మనము ఆటంకపరచవచ్చు, ఆపగలము. రోగమైనా సరే, సమాధానం లేని పరిస్థితి అయినా సరే, కల్వరలైనా సరే, అనేక సార్లు ఇదంతా మన చింత వలనే వచ్చే విషయాలు. కనుకనే నా ప్రియులారా, ఈ రోజు కొరకై మనం జీవిస్తాం. దిస్ ఇస్ అవర్ డే, దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హస్ మేడ్. ఇదే దినము, దేవుడు మనకు చేసిన దినము. కనుకనే ఇల్లు మనం ఏం చేయాలా? సంతోషించి, ఆనందించి, దేవుని యొక్క కార్యముల కొరకై సిద్ధపడదాం. దేవుడు మనకు అప్పగించిన కార్యం ఏదైతే రేపు చేయాలనుకుంటున్నామో ఈ రోజు మొదలుపెట్టు. కనుకనే ప్రియులారా, హల్లెలూయా, ఈ రోజు మన ముందు ఉంటుండగా మనం సమర్పించుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ప్రైజ్ ద లార్డ్. షల్ వి క్లోజ్ అవర్ ఐస్? లెట్ us humble ourselves. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అమూల్యమైన ఎన్నో అవసరాలు, అమూల్యమైన అనేక అనుభవాలని చింత కారణంగా మనం పోడుగొట్టుకొని ఉంటున్నాము. అవసరం లేని రోగాలకు మనం గురి అయి ఉండి ఉంటున్నాము. చింత అనేది మనల్ని ఎంతగానో పునుగ చేస్తుంది. పాటించవలసిన విషయాన్ని మనం మర్చిపోతుంటున్నాము. చేయవలసిన పనులను రేపటి గురించి చింతించి ఈ రోజు దాన్ని వదులుకుంటున్నాము. చింత అనేది మనలో ఒక భయాన్ని పుట్టించుకొని వస్తుంది. పానిక్. చేయవలసిన పనులను చేయకుండా చింత మనల్ని ఆపివేస్తుంది. అయితే ఈ చింతని మన కాళ్ళ క్రింద తొక్కివేసి, నన్ను పిలిచిన దేవుడు, ఆయన నమ్మతగిన దేవుడు, నిన్ను దుఃఖపరిచే, నిన్ను కునుగ చేసే ప్రతి విషయంలో, ప్రతి చింత యావత్తును దేవుని సముఖంలో సమర్పించుకొని కృతజ్ఞత పూర్వకంగా మనం ప్రార్థన చేసిన ఎడల, నా ప్రియులారా, దేవుడు మన కొరకై ఏ గొప్ప దీవెనలు ఈ రోజు కొరకై నియమించి ఉన్నాడో అది నీ సొత్తు. దాన్ని చింత దాన్ని తొలగించకుండా ఉండడానికి మనం జాగ్రత్త పడదామా? మేల్కోగా ఉండి ఈ దినం మన ముందుకు సాగదామా? ప్రైజ్ ది లార్డ్. ప్రేమగల మా దేవా, మా రక్షక, ఈ పొద్దున వేళ కొరకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. బహు దీనత్వముతో పాటు ప్రభా మమ్మను కుంగ చేసే ప్రభా ఈ చింత అనేది ప్రభా ఎందరో జీవితాన్ని పాడు చేసి ఉంటున్నాయి. ఎందరోనో ప్రభా అనేక రోగాలకి గురి చేసి ఉండి ఉంటున్నాయి. అనేకుల యొక్క సేవను దెబ్బతీసి ఉంటున్నాయి. అనేక సహవాసములు నాయన, కుటుంబ జీవితాలను ప్రభావాలు, ఆనందమును ప్రభా పాడు చేసి ఉండి ఉంటున్నాయి. తండ్రి, చింతించుకుడి అని మీరు మాకు సెలవిచ్చి ఉండి ఉంటున్న కారణంగా ఈ పగటి వేళలో చెప్పిన ఈ మాట మా ప్రియుల యొక్క హృదయాలలో నాటబడాలి. అది వాళ్ళని పరిపాలించ, రాజ్యం చేయాలి. నీ మాట ప్రతి ఒక్క హృదయాలలో, ప్రతి ఒక్క తలుపులలో ఉండి ప్రభా వాళ్ళని నడిపించమని మీతో వేడుకుంటున్నాను. ఈ రోజు వాళ్ళ జీవితంలో ఒక గొప్ప దీవెనకరంగా జయప్రదమైన ఒక దినముగా మార్చిపోమని మీతో వేడుకుంటున్నాను. నన్ను కూడా ప్రభాని హస్తము సమర్పించుకుంటూ ఘనత మహిమ నీకే అర్పించుకుంది. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. థాంక్యూ అంకుల్. దేవుడి రోజు మనందరితో చక్కగా కరెక్ట్ సూటిగా మాట్లాడారు కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ విషయంలో బాధపడవద్దు.
మనం బాధలంతా యేసు దేవుని అభయపి సమాధానం సంతోషం నెమ్మది అనుభవించుకొని ఈ రోజు కొరకు మృదగాలి దేవునికి వందనాలు. అలాగే